గదరన్న గొప్ప మనిషి, గొప్ప వ్యక్తిత్వం ఉన్నాడు. ఆయన ఓ మాట చెప్తాడు, తెలుగులో కూడా పుస్తకం అని, హ్యూమన్ బ్రిటిష్ తత్వవేత్త. పదార్థం లేదు, దేవుడు లేడు, మనస్సు లేదు, ఉన్నాయన్నీ అనుభూతులు అంటాడు. అది కరెక్టో కాదు, కానీ మన అనుభూతుల్లో గద్దరున్నాడు, అంత మాత్రం చెప్పగలం. అది తర్వాత ఏంటంటే గద్దరన్న కానీ ఇంకెవరన్నా కానీ ఆ సమాజ పరిస్థితుల్లో సమాజం తయారు చేస్తుంది. సమాజంలో ఉన్న పేదరికం, ఎక్కడ యాతన ఉంటుందో, ఎక్కడ దుఃఖం ఉంటుందో, ఒక బాబ్ మాల్వే వచ్చినంటే జమైకన్ సింగర్ అంత గొప్ప వచ్చాడు, అక్కడ బాధ మీద పాడి సమాజంలో పరిస్థితుల్లో వస్తారు. ఏమన్నా ఆ కాలంలో వచ్చినట్టు వస్తారు. ఒక పరంపర ఉంది, ఇప్పుడు కాసిం చెప్పినట్టు. ఆ పరంపరలో భాగంగా గద్దరన్న రావటంతో పాటు ఆయన వ్యక్తిత్వం మంచి చెప్పినాడు. మంచి వ్యక్తిత్వం అయినది, ఏ బలహీనతలు అవి లేవు. బలహీనతలంతా మాత్రాన శ్రీసి లేకుంటే మాలాంటి వాళ్ళు బలహీనతలు ఉంటే ఉండడం కాదు, బలహీనతలు ఉంటాయి. ఎందుకంటే కట్టమంచి రామలింగ గారు చెప్తాడు, చాలా శుద్ధంగా పవిత్రంగా పద్ధతిగా ఉంటే యోగి అవుతావు, కానీ నీవు రాగద్వేషాలు ఈ జీవితాన్ని అనుభవించకుండా గొప్ప కవి మాత్రం కావాలంటాడు. కనుక బలహీనతలు ఉన్నాయా లేవనేది కవులకు ప్రశ్న కాదది, అది ఊరికే అంటారు. ఎందుకంటే శ్రీ రావిశాస్త్రి గారు తిరిగేది, కానీ ఆయన రచనలు మొత్తం జీవితాన్ని ప్రపంచంలో ఏ రచయిత కూడా తనతో సమానంగా అంత గొప్ప తెలుగు రచయిత రావిశాస్త్రి. కనుక బలహీనతలు ఉండకపోవడం, ఇట్లా సమాజంలో ఉంటారు. ఈ కాసిం చెప్పినట్టు యువకర్తగా చేయడం అనేది ఒక సామాజిక అవసరం, అది ఓకే. అట్లనే కానీ ఒక నాదర్ లేకుండా, ఒక కర్ణాటక లక్ష్మణ లేకుండా, ఒక సలాది భాస్కర్ రావు లేకుండా, ఒక సుద్దాల హనుమంతు లేకుండా, అంతకుముందు భక్త వాగ్గేయ కైవారం నారాయణవాసు లేకుండా, ఒక పరంపర నుంచి దాన్ని విప్లవోద్యమం, పోరాట ఉద్యమం చాలా అత్యంత అద్భుతంగా మార్చడంతో మేళవించడం వల్ల మాత్రమే గద్దరన్నను ఆకాశంలో నిలబెట్టిన సత్యం అది. నమ్మకపోయింది. ఎందుకంటే అట్లా లేకపోతే మనం పాడుతూ ఉంటే ఎంత పాడితే మహాకవులు ఉంటారు, రచయితలు ఉంటారు, వాళ్ళంటే పాడుతాం. మామూలు కవులు ఉంటారు, మీరు గ్రామాల్లో మీరు కైవారం పాడుకుంటే తత్వాలు, అన్నమాచార్య తత్వాలు మామూలు కాదు. ఇంతవరకు తన సమకాలీన కవులు ఎవ్వరు కూడా ఆయన గురించి రాయలేదని బాధపడ్డారు జయప్రభ వచ్చే వరకు, రాళ్లపల్లి అనంతకృష్ణారం వచ్చే వరకు కూడా. కనుక ఒక ఉద్యమం బయట ఉన్నది. ఆ ఉద్యమంతో పాటు ప్రజాపక్షపాతం తప్ప మరే స్వార్థం లేని మహోన్నతమైన తరం ఉన్నది. అప్పుడు శ్రీశ్రీ లాంటి మహాకవి గాని గద్దరన్న వంగపండు వాడుతుంటే వాళ్ళ కవిత్వాన్ని, వాళ్ళ పాండిత్యాన్ని, వాళ్ళ యొక్క ప్రామాణిక లక్షణ శాస్త్రాలను అభ్యసించడాన్ని పక్కగట్టి ఇదిరా కవిత్వాన్ని వాళ్ళ పాటలు పాడినారు. దానికి మూలం సమాంతరంగా చెరబండరాజు పాటలు కూడా ఉన్నాయి. ఒక విప్లవోద్యమ చరిత్ర ఉంది. అది మేము ఉన్నామా లేవని వేరు, కానీ ఖచ్చితంగా అప్పుడు మా మాస్టర్ జనుడు ఎర్రజెండాలు అంటాడు. మరి అప్పుడున్న గతిలో ఎర్రజెండాలు లేకపోతే మాకు ఈ భూమిలో లేవడే అవకాశమే లేదు. ఇప్పుడంటే అన్ని ఉన్నాయి, ఇప్పుడు అన్ని ఉన్నాయి, కానీ పట్ల కాదు. బయట నివాడితే కష్టం, మాట్లాడితే కష్టం. ఏం మాట్లాడు, దొరలు చూసి తమ కాళ్ళ చెప్పులే చేత బట్టినోల్లో నాయన బాంచనంటుని దాసునంటే మరి అణిగినొల్లో నాయన. అట్లాంటి బానిసత్వం తెలంగాణ ఉన్నది. అప్పుడు మరి ఆ ఎర్రజెండా మంచిదో చెడదో ఉన్నది కనుకనే మేము పాటలు రాస్తే మాకేం పాటలు. గద్దరన్న పాట రాయడం అనే లక్షణం స్వాభావికంగా కవులకు ఉండటంతో పాటు సమాజ స్థితిని తయారేస్తుంది కనుక ఈ ప్రజల వైపు వచ్చి లేకుంటే ఇంకోటి రాస్తుండే, రామాని దయారాక అట్లా వాడుతుండే. వాడతారు, ఏ కవి అంటే వాడతారు. ఇది లేకపోతే దేవుని వాడతారు. అందువల్ల దేవుని ఈ కోపం అంతా దేవుని చూపిస్తారు. ఇది నిధి చాలా సుఖమా, రాముని పదసేవ సన్నిధి సుఖ త్యాగరాజ స్వామి అన్నట్టు. లేకుంటే ఇట్లా పాడతారు. కనుక గద్దరన్న ఎప్పటికీ గెరటు మంచి మనిషి. ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఎర్రజెండానా, అంబేద్కరిజమా, బసవేశ్వరుడు అది కాదు. మొత్తంగా సమాజం, ప్రపంచం నిత్య చలనశీలమైన ప్రపంచంలో కవులు, కళాకారులు వాళ్ళ పాత్ర నిర్వర్తించాల్సిందే. కాలం ఒక నదిగాను భావించి చూసితే కదలిపోయే అలలు ఈ బ్రతుకులన్నీ. ఎవరు ఉన్నా లేకపోయినా గాని ఈ నదిని ఆనుకొని ఆశ ఉంటుంది అంటూ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. కనుక ఈ ప్రవాహంలో ఇది మొదటిది కాదు, ప్రవాహం నది. ఈ నది ఎక్కడ ఉంటుంది? ఈ నీళ్లు నదికి దీని ప్రవాహం చాలా ఉదాత్తమైంది. గోరటంకైనా ఇంకోటి దాని ప్రవాహం అనేది పీడిత ప్రజల పక్షపాతంతో పాటు ప్రజాశ్రమలో పాటు ఖచ్చితంగా ఆయనకు తెలియకుండానే అలంకార శాస్త్రాలు చదవకుండా అలంకారయుతంగా కవిత్వం రాసినవాడు గద్దరు. అది గద్దరు గొప్పతనం. ఏ అలంకారం చదవలే, కానీ స్వాభావికంగా సారీడు గూడనుకున్నట్టు తను అనుకోలేదు. దానికి బి నరసింహరావు లాంటి మహాత్ముడు మీరు ఎంత రాసినా ఎడ్డపట్టు రాస్తే కాదు, రాసుకుంటూ పోతే బి నరసింహరావు వచ్చి కూర్చొని
ఇది ఆర్ట్ లవర్స్, వెస్టర్న్ రైటర్స్, వాడిని వీడిని పెడితే గద్దరన్న నో సోలాం నో సోలాం నో సోలాం నో సోలాం సోలాం. అసలు అప్పటికి క్యాసెట్ లేవు, బాబ్మాల తెలియదు, బాబ్డిగాన్ తెలియదు, పాల్ రాబ్సన్ తెలియదు. అలాంటి వాళ్ళందరినీ బి నరసింహరావు గద్దరానికి పరిచయం చేసినాడు. ఈయనకు బాగా తెలివైనడు కనుక బి నరసింహరావు కమ్యూనిస్టు పార్టీలు, ప్రజానాట్య మండలి, జననాట్య మండలి వాటి కాంట్రిబ్యూషన్ గద్దరన్నను విడదీసి చూడలేము, చూడకూడదు. థ్యాంక్ యూ.